సారి దెందులూరు వెళ్దాం. దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం వెళ్తోంది. బాధితులపైనే చింతమనేని కేసులు నమోదు చేయించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఎస్సీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. చింతమనేని దౌర్జన్యకాండపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెందులూరులో జరుగుతున్న దౌర్జన్యకాండపై మా కరెస్పాండెంట్ పోతురాజు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. పోతురాజు, చెప్పండి. సో దాడి చేయడం, మళ్ళీ వాళ్ళ మీదే కేసులు నమోదు చేయించటం. సో చింతమనేనికి అయితే ఇది కొత్త కాదు. సో పోలీసులు సెల్యూట్ కొడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? మొత్తానికి దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే రకంగా చూస్తున్నారు. హరి, ప్రధానంగా చూసుకున్నాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతల టార్గెట్గా కూడా రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకి చేరాయని చెప్పొచ్చు. అదే రీతిలో కూడా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది. చింతమనేని కనుసన్నల్లో యథేచ్ఛగా కూడా నిన్న సంబంధించి చూసుకునే కనుక చూస్తే ఏదైతే పెదపాడుకు సంబంధించినటువంటి వట్లూరు ఏరియా ఉందో ఆ వట్లూరుకు సంబంధించినటువంటి పద్మావతి గార్డెన్కి సంబంధించినటువంటి గార్డెన్స్లో కూడా ఒక వివాహ వేడుక జరుగుతుంది. ఆ వివాహ వేడుకల్లో కూడా చింతమనేని కానీ మరోవైపు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో కొట్టారు అబ్బాయి చౌదరి కానీ పాల్గొన్నారు. అక్కడ కూడా చింతమనేని ఉద్దేశపూర్వకంగానే ఉన్నటువంటి రచ్చ చేసి మరోవైపు ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వారిపై కూడా రివర్స్గా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక చింతమనేని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి సంబంధించి కూడా కేసులు కూడా తన కూడా కులం పేరుతో దూషించారంటూ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ప్రధానంగా అబ్బాయి చౌదరి కానీ మరోవైపు ఏదైతే మాజీ జడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో విజయబాబు కానీ మరేపు హేమంత్ అనేటువంటి వారు కానీ ప్రవీణ్ కానీ నాగరాజు, ప్రధానంగా చూస్తే కనుక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాగరాజు సంబంధించి కానీ వీరందరిపై కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. నాగరాజు కూడా నేను చూసే మనం ప్రధానంగా నాగరాజు అయితే తల్లి పేరుతో దూషించారు. నన్ను మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, శాసనసభ్యులుగా ఉన్నారు, నన్ను దూషిస్తారు ఎందుకని చెప్పని ప్రశ్నించినా కానీ వినకుండా తల్లిని కూడా పేరుతో కూడా నానా భాషలు అన్నారు, దుర్భాషలాడారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అబ్బాయి చౌదరి గారు ఒకటే చెప్పారు, క్షేత్రస్థాయిలో కూడా 9 నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం, అలాంటి అభివృద్ధి కూడా జరగకపోగా కక్షలు కార్పణ్యాలతో అరాచకాలతో కూడా రాజ్యం వెళ్తుంది ఇక్కడ. అలాంటి తరుణంలో కూడా తమపై కూడా తప్పుడు కేసులు పెడతారంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నిన్న కూడా ఇల్లు మీడియాలో చూసుకుంటే కనుక ఏదో అత్యాత్నం జరిగిపోయింది అన్న రీతిలో కూడా చింతమనేనిపై దాడి జరిగిపోయిందంటే కూడా కలరింగ్ ఇచ్చారు. అయినా కానీ క్షేత్రస్థాయిలో చూసిన కనుక అదంతా కూడా ప్లేటు పిరాయం చేసి ప్రధానంగా చూస్తే గన్మ్యాన్ నుంచి కూడా అతను గన్లాక్కుపోయారు, దాడులు చేయబోయారంటూ కూడా అవాస్తవాలతో కూడా కట్టుకథలేసి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసిన కనుక ఎవరైతే ఉన్నటువంటి చింతమనేనికి సంబంధించినటువంటి అనుచరులు కానీ వీరు కానీ దాడికి పాల్పైన వాడిపైన చర్యలు తీసుకోపోగా మరేపు దూషించినటువంటి ప్రధాన వీడియోలో కూడా ఉంది, బూతు పురాణం తిట్టి నానాయాగి చేసినా కానీ వాళ్ళపై చర్యలు తీసుకోపోగా ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసినటువంటి డ్రైవర్ ఫిర్యాదు ఉన్నాడో ఆ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్లు ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులు కూడా ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి బాధితులు కానీ ఎవరైతే కొట్టారో అబ్బాయి చౌదరి డ్రైవర్ కూడా ఉన్నారో డ్రైవర్ కూడా వెళ్ళి నిన్నటువంటి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. తమకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలని చెప్పి వారు కూడా వాపోయారు. హరి, ఓకే పోతురాజు. సో అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దౌర్జన్య కాండ.